హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే జస్ట్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది ఎత్తరా ఎత్తరా కాలర్ ఎత్తరా అనే పాట. ఎత్తరా ఎత్తరా కాలర్ ఎత్తరా. జస్ట్ రిలీజ్ అయిన కొద్ది క్షణాలకే అసలు మొత్తం ఈ భూగోళం అంతా పాట వ్యాపించి మామూలుగా కాదు బ్రహ్మాండంగా వ్యాపించింది. అండ్ ఆ పాటలో ఉన్న ఎంతో గొప్పతనం, దేవిశ్రీ ప్రసాద్ చేసిన ట్యూన్ కానీ, కాసర్ల శ్యామ్ గారు రాసిన సాహిత్యం కానీ అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మనం మాటల్లో చెప్పడానికి కొన్నిటి కుదరదు. కానీ ఆయన కాసర్ల శ్యామ్ గారు అంటే ఇక్కడ రచయితలకి, గీత రచయితలకి పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక ముడి పదార్థాన్ని వాళ్ళకి తన వ్యక్తిత్వం ద్వారా, తను సాధించిన ఘనత ద్వారా, తను నెలకొల్పిన ఒక అద్భుతమైన ఒక సంచలన చరిత్ర ద్వారా ఒక క్యారెక్టరు ఆయన ప్రజెంట్ చేశాడు రచయితలందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు రాసే ప్రతి మాటలో కూడా ఆయన తాలూకా ప్రతి అడుగులోని ఆయన సాధించిన విజయాలు, ఆయన అందుకున్న ఘన విజయాలు అన్నిటినీ కూడా వాళ్ళు ఆ పాటల్లో పెట్టడం, అలాగే ఒక ఆశావాదం, రేపటి రోజున ఇలాంటి ఒక మహావీరుడు రేపేం సాధించగలడు అనే ఒక రచయిత దృష్టి ఉంటుందే. అందుకే దాన్ని మన సాంస్క్రిట్లో ఒక గొప్ప మాట ఉంది, కవయ క్రాంత దర్శన. అంటే కవి క్రాంత అంటే భవిష్యత్తుని, అభ్యుదయాన్ని చూడగలడు కవి. అలాగే రవిగాంచనిచో కవిగాంచును కదా అనే ఒక మాట కూడా ఉంది. అంటే రవి, సూర్యుడికి కనిపించనిది ఈ భూలోకంలో ఏదీ లేదు, అలాగే భవిష్యత్ దర్శనం కూడా సూర్యుడు చేయగలడనే ఒక గొప్ప నానుడు ఉంది. కానీ అలాంటి సందర్భాల్లో కూడా రవిగాంచనచో కవిగాంచును కదా అంటే కవి తన మనోనేత్రంతో రవి కూడా చూడలేని, ఒక సూర్యుడు సందర్శించలేని గొప్ప సత్యాలను, గొప్ప వాస్తవాలను, గొప్ప నిజాలను చూడగలడు కవి అని ఒక మాట, ఒక బ్రహ్మాండమైన విశ్లేషణ కవుల పరంగా ఉంది. అలాగే ఈ రోజున ఈ కాసర్ల శ్యామ్ గారు రాసిన పాటలో కొన్ని మాటలు వింటుంటే నిజంగా అది పవన్ కళ్యాణ్ గారి జీవితానికి, అంటే ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మామూలుగా హీరోల మీద బ్రహ్మాండమైన అద్భుతమైన సాహిత్యాలు, వాళ్ళ తాలూకా హీరోయిజాన్ని ఇనుమడింపజేస్తూ వాళ్ళ తాలూకా క్యారెక్టర్ని, అంటే సినిమాలో ఆ హీరోయిక్ క్యారెక్టర్ని వీళ్ళు యోల్గైజ్ చేసి వాటిని ఎన్హాన్స్ చేసి పాటల ద్వారా ఎంతమందో మహారచయితలు గొప్ప గొప్ప పాటలు రాశారు. ఆ సినిమాలు కూడా చాలా గొప్ప గొప్ప విజయాలను సాధించాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో వచ్చినప్పుడు ఇది ఒక చాలా గొప్ప విచిత్రమైన, ఒక అపురూపమైన విషయంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వాన్ని గనక వాళ్ళు పదాలుగా, మాటలుగా, పల్లవులుగా, చరణాలుగా మలిచితే అదే ఒక గొప్ప సాహిత్యంగా మారుతుంది. దాన్ని మించిన హీరోయిజంకి సంబంధించిన పాట మరో రకంగా ఉండడానికే వీల్లేదు. అది అద్భుతంగా, బ్రహ్మాండంగా, వీణుల విందుగా, ఒక సాహిత్యపరంగా దాన్ని ఎంతైనా మనం ఆస్వాదించడానికి వీలుగా ఆ సాహిత్యం దాని మలుపు అదే తీసుకుంటుంది అని చెప్పడానికి ఈ పాటే గొప్ప నిదర్శనం. ఇందులో ఆ తుపాకీలో గుండులా రెడీగా నువ్వు ఉండాలా, తుక్కు రేపే టైమే వస్తే ధన ధన పేలాలా, కోట మీద జెండాలా, ఈ మాటలు అంటే రేపటి రోజున ఆయన సాధించిన ఘనతలోనే మాటలు ఇవన్నీ కూడా. తుపాకీలో గుండులాగే ఆయన మొన్న ఎలక్షన్స్ టైంలో ఎలాగా ఒక పిస్టల్ పేల్చినట్టు, ఒక తుపాకీ గురిపెట్టినట్టు ఆయన ఉపన్యాసాలు కానీ, లేకపోతే ఆయన ప్రజాయాత్రలు కానీ ఎంత గొప్పగా జరిగాయో మనకు తెలుసు. ఈ మాట ఎప్పుడు ప్రతి వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే అది ఒక నిజ జీవన చరిత్ర, మన కళ్ళు ముందు మాత్రమే జరిగింది. ఎప్పుడో చరిత్ర పుటల్లోని ఎక్కడో కాలగర్భంలోంచి వెలికి తీసిన విషయం కాదు, మన కళ్ళ ముందు జరిగింది. కాబట్టి నేను మాటి మాటికి మరోసారి చెప్తుంటా. అందుకని ఇప్పుడు దీనిలోని ఆయన అన్నీ చేశాడు. తుపాకీలో గుండులా రెడీగా నువ్వు ఉండాలా, ఉన్నాడు ఆయన, రెడీగా ఉన్నారు. అలాగే తుప్పు రేపే టైమే వస్తే ధన ధన పేల, అలాగే ఫైరింగ్ ఆయన ఉపన్యాసాల ద్వారా, ఆయన ఛాలెంజ్ల ద్వారా, ఆయన ప్రశ్నల ద్వారా జనాల్ని, ప్రజలని ఎంత గొప్పగా, సమాజం యావత్తుని ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్పగా చైతన్యపరిచారన్నది మన కళ్ళు ఎదురుగుండానే సజీవ సాక్ష్యంగా మొన్న ఎలక్షన్స్లో ఆయన సాధించిన 21కి 21 సీట్లు, అంత గొప్ప ఘన విజయం, ప్రపంచ చరిత్రలో లేని ఒక విజయాన్ని ఆయన అందరికీ ఒక కానుకగా అందించడం అన్నది మనం కళ్ళు ఎదురుగుండా చూసాం. అలాగే నిండు సూర్యుడవై నువ్వు వెలుగుతూ ఉండాలా అనే ఒక మాట, అంటే రేపటిలో అలాంటి మాటలు
పెన్నులోంచి, కలంలోంచి, కవి పాళీలోంచి బయటకు వచ్చాయంటే అవి నిజాలై తీరుతాయి అన్నది కూడా మనకి ఎన్నోసార్లు సజీవ నిదర్శనాలు చాలా ఉన్నాయి. సోడా బుడ్డీలో గోళీలా, బందీకానా బతుకేలా, లాక్కోలేక పీక్కోలేక లైఫ్ అంతా లాగాల. ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రజలకు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వాళ్ళని చైతన్యపరచడానికి ఎన్నో విధాల విశ్లేషణలు, ఎన్నో విధాల వ్యాఖ్యానాలు, ఎన్నో విధాలుగా వాటిని ఉపదేశ రూపంలో ఓటర్లకి, ప్రజలకి చెప్పి అంత ఘన విజయాన్ని సాధించారు. అలాగే నువ్వు భగభగ మండే నిప్పేలే అని, నీ గుండె డప్పేలే, నీ నిండా స్టెప్పేలే. ఈ మాటలు నిజంగా అంటే కాసర్ల శ్యామ్ గారు చాలా గొప్ప, అంటే జనజీవన సాహిత్యాన్ని పాటకి చాలా గొప్పగా దాన్ని అన్వయించి రాయగలిగే ఒక ఒడుపు, ఆ గడుసుతనం, ఆ సాహితీ ప్రవేశిక ఆయనలో ఉన్నది. కాబట్టి చాలా మంచి మంచి పాటలు, గొప్ప గొప్ప పాటలు రాశారు ఆయన. అలాంటి పాటల్లో ఇదొక పాటగా ఇది చిరకాలం ఉండే ఒక గొప్ప సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్ గారు రాశారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ని దీనికి అందించడం జరిగింది. ఇందులో మరొక ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే రామ్ మిరియాల చాలా అద్భుతమైన ఒక ఫుల్ థ్రోటెడ్ ఈజ్ అతుంది. అంటే మనం ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత ఎప్పుడు హిందీ వాళ్ళ చేత పాడించుకోవడం సరైన వాయిస్ దొరక్క, ఈ రోజున ఒక గొప్ప వాయిస్, అద్భుతమైన వాయిస్ రామ్ మిరియాలది. ఆయన గొంతులో అంత బరువైన గొంతులో మంచి సంగతులు తూగుతాయి అండ్ మంచి మెలోడీ ఉంటుంది. అంత హార్డ్ వాయిస్లో కూడా ఆయన వాయిస్ కూడా ఈ పాటకి చాలా గొప్పగా కుదిరింది అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు స్టెప్పులు వేస్తుంటే, అంటే నేను నిజంగా చెప్తున్నాను, స్టెప్పులతో థియేటర్ కప్పులు లేచిపోతాయి అని చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. మొన్నే దేక్లేంగే సాలా ఒక అద్భుతమైన పాట మనం చూసాం. తర్వాత ఇంకో పాట వచ్చింది, ఇవాళ ఇంకో పాట అద్భుతం, మామూలుగా కాదు. ఎందుకంటే ఈ సినిమా ఆ పాటలో మనం చూస్తే కనుక ఆ గబ్బర్ సింగ్ అట్మాస్ఫియర్ అంతా కనిపిస్తుంది. ఆ గబ్బర్ సింగ్ సినిమాలో ఆ అంత్యాక్షరి దానిలో ఉన్న ఆ రౌడీలు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తుంటే ఆ వైబే వేరేగా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు అసలు కత్తికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు, కత్తికి షూలు వేసినట్టున్నాడు. ఎంత బ్రహ్మాండంగా స్టైలైజ్డ్గా కనిపించడానికి ఆయన బాడీ లాంగ్వేజ్లోనే ఉంది మొదటి నుంచి. ఇవాళ కొత్తగా ఆయన ఏదో దాన్ని అనుకరించడానికో దాన్ని ప్రాజెక్ట్ చేయడానికో ఆయన కొత్తగా ప్రయత్నం చేయలేదు. అండ్ హరీష్ శంకర్ ఆల్ అవుట్ నిజంగా మొత్తం తన సోల్నంతా దానిలో పెట్టి ఆ సినిమాని చేయడం జరిగింది. అందుకే ఈసారి ఆయన తాలూకా స్టైల్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ది ఫిల్మ్ కూడా చాలా గొప్ప పరిణితితో, పరిపక్వతతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టే ఈ రోజున ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నది. గ్యారంటీగా థియేటర్లు దద్దరిల్లుతాయి ఈ పాట దగ్గరని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహించనక్కర్లేదు. రేపటి రోజున రేపు 19వ తారీఖున, అంటే అప్పుడే 2 రోజులు 3 రోజులు బట్టి ఈ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి పవర్ స్టార్ అభిమానులే కాదు, మొత్తం ప్రపంచం అంతా, తెలుగు వాళ్ళంతా కూడా ఈ పాట గురించి ప్రపంచంలో ఎక్కడున్నా, మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా దాని గురించి చాలా ఎంతో అత్యుత్సాహంతో నిరీక్షిస్తున్నారు. ఆ నిరీక్షణకు తగ్గట్టుగా ఆ పాట చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎర్నేను నవీన్ గారు, రవి గారు వాళ్ళు అసలు ఇంకా చెప్పనక్కర్లేదు, వాళ్ళ చేతికి ఎముక లేదంటారే అలా ఖర్చు పెట్టగలరు సినిమాకి, పెట్టారు. దానికి కావాల్సిన రిజల్ట్ని రాబట్టుకోవడం కోసం హరీష్ శంకర్ మాత్రం ఈ సినిమాని ఒక యజ్ఞంలా భావించి గొప్ప దీక్ష పట్టుదలతో ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా గ్యారంటీగా కప్పులు లేస్తాయి, డప్పులు పేలుతాయి. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఎవడు ఎలా మాట్లాడుకున్నా, ఎవడు ఎలా ట్రోలింగ్ చేద్దాం అనుకున్నా, ఎవరు పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఏ విధంగా దీని మీద దుష్ప్రచారాలు చేసి దుమారాలు లేపుదామన్నా కూడా కుదిరే పని కాదు. వస్తోంది సముద్ర కెరటం, ఆగండి. అందుకే నేను ఒక ట్రిబ్యూట్గా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక బిట్ రాశా. ప్రతిక్షణం ప్రచండం బద్దలవును బ్రహ్మాండం, శతగ్ని కీలవై దావాగ్ని జ్వాలవై వలయాలను మండించి జనజీవనాలను పండించి రా 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 రేపటి సూర్యుడవై రగులుతున్న వీరుడవై ఉరుకుతున్న సూర్యుడవై రా 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 సనాతన ధర్మ దీపికవై భరత సంస్కృతి బావుటావై రా రా రా. ఇది హీరోయిక్గా నేను నిజంగా రాస్తున్న ఒక విజయ గీతిక అనుకోవచ్చు. ఎందుకంటే జర్నలిస్టులు కూడా అఖండ ఈ ప్రపంచ చరిత్రలో మహావీరుల్ని కీర్తించి
లేదా వాళ్ళ మీద ఎన్నో పుస్తకాలు, ఎన్నో అద్భుతమైన రీసెర్చ్లు చేసి వాళ్ళకు ఒక ట్రిబ్యూట్గా ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాంటెంపరీ హిస్టరీలో ఐ డోంట్ ఫైండ్ ఏ బెటర్ లీడర్, ఏ బెటర్ హ్యూమన్ బీయింగ్. ఆయన చేసిన సర్వీసులు కానీ, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక అభివృద్ధి కానీ, లేకపోతే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అంటారే, అలాంటి ప్రజా శ్రేయస్సు, ప్రజా రక్షణ, ప్రజా సంరక్షణ జరుగుతున్నది. కాబట్టి నేను ఇలాంటి ఒక ట్రిబ్యూట్ని ఆయన మీద రాయడం జరిగింది. అండ్ 100% ఈ సినిమాకి సంబంధించినంత వరకు అసలు దేనికి ఎందులోని లోపం లేదు. వీటిలో ఉండే ప్రతి సీను రేపు అదిరిపోద్ది థియేటర్లోని. పవర్ స్టార్ అభిమానులు నిజంగానే కాలర్ ఎగరేసి మరీ థియేటర్ల దగ్గరికి వెళ్ళొచ్చు. రేపు 19వ తారీఖున అసలైన ఉగాది, నిజమైన ఉగాది పండక్కి, అంటే సంక్రాంతికి వచ్చి మెగాస్టార్ చిరంజీవి ఒక చరిత్రను నెలకొల్పితే ఇది మళ్ళీ మరో చరిత్ర కాబోతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.